నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు గట్టుపల్లి సురేష్ బాబు గారు, ఐకాన్ ఆస్ట్రాలజర్. నమస్తే గురుజీ. జై శ్రీమన్నారాయణ. గురుజీ, హస్బెండ్ వైఫ్ కి గొడవలు వస్తూ ఉంటాయి కదా, ఈ గొడవలకి ఈ చేతబడి కూడా ఒక కారణమై ఉండొచ్చా? ఖచ్చితంగా చెప్పొచ్చు. చేతబడి, వశీకరణం, హిప్నటిజం కూడా ఒకటి కారణమై ఉండొచ్చు. ముఖ్యంగా మందు పెట్టడం అని ఉంటుంది, మరుగు మందు. తర్వాత స్పిరిట్ అని ఉంటుంది. ఈ స్పిరిట్ కూడా కారణమై ఉండొచ్చు. ఎందుకంటే కనుక భార్యాభర్తలు ముందుగా అవగ్రహణ వారిలో ఆ కంపాటబిలిటీ ఒకటి చెక్ చేసుకుంటూ ఉంటారు. అలా కంపాటబిలిటీ లేకుండా లవ్ మ్యారేజెస్ ఉంటాయి. ఈ లవ్ అంటే అట్రాక్షన్ ఉంటుంది. పెళ్లి తర్వాత బాంధవ్యం, బంధం, అలానే నమ్మకము, వీటితో పాటు బాధ్యత, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక్కొక్కరు నచ్చని వాళ్ళు, నచ్చేవాళ్ళు ఇలా ఉంటారు. వీరిద్దరి మధ్యన అవగ్రహణ లోపం లభ్యపడుతుంది. ఇటు కుటుంబాలు ఒకటవటం వేరు, ఇద్దరు భార్యాభర్తలు ఒకటవటం వేరు. ఈ కారణాల కన్నా ముందు పెళ్లికి ముందు ఉండేటువంటి అఫైర్స్, పెళ్లికి ముందు వేరే వాళ్ళతో లవ్, ఇలాంటివి ఉండడం వల్ల కూడా కొంచెం అనేజీ అయిపోయేటువంటి తత్వం ఏర్పడుతుంది. మనసులు కలవాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి గొడవ రావడానికి కారణాలు ఇవి. ఒకటి. రెండోది మందు పెట్టడం. అత్త మాట వినట్లేదని కోడలు మాట వినట్లేదని అత్త, లేకపోతే ఆడబిడ్డ మాట వినట్లేదని ఈవిడ మరదలు మాట వినట్లేదని ఆడబిడ్డ, అలానే అల్లుడు మాట వినట్లేదు అత్త మాట వినట్లేని అల్లుడు. ఇలాగా ఎన్నో రకాలుగా మందు పెట్టేటువంటి తత్వం వారు చేయించేటువంటి ఎన్నో అమ్మవారుల దగ్గర, థర్డ్ జెండర్స్ దగ్గర, వేరే గురువుల దగ్గర పోయేసి మందు పెట్టడం లాంటివి, హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్ లాంటి చేయడం ద్వారా కూడా ఆ వారి మాటే వినాలని ఒక ఇది లేదు. పుట్టింటికి ఫోన్ చేస్తున్నారు, పుట్టింటి వాళ్ళు మాటలు వింటున్నారని ఒక కారణం. ఇలాంటి కారణాల వల్ల, చిన్న కారణాల వల్ల కూడా భార్యాభర్తల మధ్యన గొడవ అవ్వకపోవడం. ఇంకోటి అసలు ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే సమయం ఇవ్వకపోవడం. భార్యాభర్తలు ఇరువురు కూడా ఒక అరగంట అయినా కూర్చొని మాట్లాడలేకపోవడం, ఇది ముఖ్యమైనటువంటి కారణం. ఇవన్నీ సెకండ్. ముఖ్యమైన కారణం ఏంటి? ఇద్దరికి ఒకరినొకరు సమయం ఇచ్చుకోపోవడం. ఈ సమయం అనేది దొరికితే ఆటోమేటిక్గా లోపలేముంది, మనసులేముంది, మైండ్ లేముంది, బ్రెయిన్ లేముందని కూడా ఆ సమయంలో బయటకు వస్తాయి. కాబట్టి ఆ సమస్య అనేది పరిష్కారం దొరికిపోతుంది. ఇంకొక వ్యక్తికి పర్సనల్ విషయాలు షేర్ చేయడం, నాలుగు గోడల మధ్య జరిగేటువంటి సంభాషణని ఇంకో వ్యక్తికి చేర చేయడంతో అమ్మో ఈ పక్కింటి ఆవిడ చెప్పిన దాని ప్రకారంగా వారి భర్త చాలా మంచోడని చెప్పి అతని మీద కన్ను వేయటం. మా భార్య ఇంత మంచిదని చెప్పామనుకోండి, ఆ భార్య మీద వేరేవాడు కన్ను వేయటం. అందుకని పర్సనల్ విషయాలు ఎవరికి షేర్ చేయకూడదు. భార్యాభర్తల విషయాలు ఇంకొకరికి ఎవరికి షేర్ చేయకూడదు. అలా షేర్ చేయడం ద్వారా వారి యొక్క వ్యసనము, వారి యొక్క నోటి మీద నాలుగు మచ్చలు ఉన్నాయి అనుకోండి, కళ్ళలో మంచి కాదనుకోండి, ఆ నక్షత్ర భారం తగ్గిందనుకోండి, వీరి భార్య మీద కన్ను వేయటం, వీరి భర్త మీద కన్ను వేయటం, ఇవి కూడా ఒక కారణం. ఈ కన్ను వేయటంతో భార్యాభర్తల బంధం నుంచి విడిపోయారంటే ఎందుకు విడిపోతారండి? ఖచ్చితంగా విడిపోడు. వారి మీద ఏదో హిప్నటైజింగ్ చేపిస్తారు. వారు తిని ఫుడ్లో కానివ్వండి, ఏదైనా బట్టలు, మీ భార్యకి బట్టలు తీసుకెళ్ళాయా అని చెప్పేసి డబ్బులు ఇవ్వడం కానివ్వండి, ఇలాంటి ఏదైనా చేసి ఏదైనా గురువు గారి దగ్గర తీసుకెళ్ళి, ఈ రోజుల్లో ఇంకోటి ఈజీగా అయిపోయింది ఫొటోస్. ఎన్నో రకాల మాధ్యాలు ఈ రోజుల్లో ఫోటోలు ఈజీగా దొరుకుతా ఉన్నాయి. ఏబీలోనో, అందులోనో, ఇందులోనో ప్రతి ఒక్కరు ఫోటోలు దొరుకుతా ఉన్నాయి. ఎంటర్టైన్మెంట్ కావచ్చు, టైంపాస్ కావచ్చు, రీల్స్ లో కావచ్చు, ఎక్కడో దగ్గర ఫోటోలు దొరుకుతా ఉన్నాయి కదా. ఆ ఫోటో ఒక్కడుండే చాలండి ఈ రోజుల్లో నాశనం చేయొచ్చు ఎదుటి వ్యక్తిని. అలాంటి గురువులు కూడా ఉన్నారు మన దరిద్రానికి. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వారు డైరెక్ట్గా మంత్రాలు కూడా ఇస్తున్నారు. బాబు నాకు ఇంత ఇచ్చేసేయి, ఈ మంత్రం నీకు ఇస్తాను, ఆ అమ్మాయి నీ వశమైపోద్ది. పెళ్ళైనా పర్లేదు, పిల్లలున్నా పర్లేదు, పిల్లలకి పెళ్ళైనా పర్లేదు, నాశనం అయిపోతారు. జీవితం నాశనం చేయడానికి దరిద్రానికి తోడవుతుంటారు అనమాట. ఇలాంటి సందర్భంలో ఈ భార్యాభర్తలు దూరం అవడం కానివ్వండి, చెట్టుకోలు కొట్టుకోలు అవడం కానివ్వండి, అలానే వీరందరూ కూడా బంధాలు, బాంధవ్యాలు వదిలేసి తిరగడానికి కారణాలు ఏంటంటే చేతబడి కూడా ఒకటి కారణం. చేతబడే కాదు, చేతబడి కూడా ఒక కారణం అయితే ఉంటుంది. కాకపోతే దాని నుంచి పెద్దలు కూడా సమక్షంలో ఉండాలి. పెళ్లి అయిన తర్వాత కనీసం ఒక 3 సంవత్సరాల పాటు పెద్దల సమక్షంలో ఉండాలి భార్యాభర్తలు. అప్పుడు ఇలాంటి ఇబ్బంది లేకుండా, టైం ఇవ్వలేకపోయినా ఇంట్లో పెద్దవారు ఉంటారు కాబట్టి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలాంటి ఎవరైనా కన్నేసినప్పుడు, ఇలాంటి సందర్భంగా బయటకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఇంట్లో పెద్దవారిని తీసుకెళ్తూ ఉంటారు. మరొక విషయం, పెళ్లి అయిన తర్వాత భార్యాభర్తలు విడిపోతున్నారంటే కనుక 18 మాసాల వరకు వీరి చుట్టూతా ఒక నెగిటివిటీ హోరా ఉంటుంది. అంటే మనకి యోగా చేసేటప్పుడు ఒక హారాన్ అని కనిపిస్తుంది. అలాంటి హారాలు వచ్చేసి పెళ్లి అయిన తర్వాత భార్యాభర్తలు ఇరువురికి కూడా చెడు యోరాలు 18 మాసాల పాటు ఉంటాయి. అంటే సంవత్సరంన్నర పాటు కూడా వీరి చుట్టూ చెడు ఉంటుంది అనమాట. ఆ చెడు అంటే పొలిమేర దాటొద్దు అని చెప్తారు 3 రోజుల పాటున. అక్కడ చెడు ఉంటాయి అనమాట. అందుకని వీరు 18 మాసాల పాటు ఉమ్మడి కుటుంబంలో ఉండటం మంచిది, వేరే వారి మాట వినకపోవడం మంచిది. దానికోసమే పెళ్లి అయిన తర్వాత 18 మాసాల లోపు ఇంకొకరికి జన్మనివ్వాలి అంటారు. ఇప్పుడున్న వారి యొక్క అవసరాల సారం, వారి యొక్క ఉపాధి కోసము, వారికి టైం లేకపోవడము, వారు ఇంకా ఏదో సాధించాలనుకొని పిల్లలు పుట్టేదానికి ఎక్కువ బార్ చేస్తూ ఉన్నారు. సమయం అలా చేయకూడదు. పెళ్లి అయిన తర్వాత 18 మాసాల్లోపు ఇంకోరి జన్మనిచ్చారనుకోండి, ఇలాంటి హోరాలు ఏమన్నాయో అవన్నీ కూడా హతమారిపోతాయి. కాబట్టి ఇలాంటి ఏదైనా చేసుకుంటూ ఉండాలి. ఈ రోజుల్లో ఎక్కువసారి 30 సంవత్సరాల తర్వాత పెళ్లి అయిపోయేసి 30 సంవత్సరాల పిల్లలు కావాలి ఐవీఎఫ్లకి మనం ఈ రోజు జీవిస్తున్నాం, వారికి డబ్బులు పోసుకుంటూ ఉన్నాం ఇంకా ఫారెన్ లాగా. ఇలాంటి చేసుకోకపోవడం వల్ల భార్యాభర్తల బంధం కానీ 7 తరాల పాటు కాదు, ఒక తరం ఉన్నా చాలు. అలా ఉండాలంటే ఇలాంటి చిన్న పరిహారాలు చేసుకుంటుంటే ఇంకా కూడా ఇన్ని
ఉన్నా కూడా భార్యాభర్తల బంధం విడిపోతుంది, మాకు ఎలాంటి అఫైర్స్ లేవు, ప్రతిరోజు నిత్యం దేవుని స్వరంలో ఉంటాము, మాకు ఎలాంటి పాపకార్యాలు తెలియదండి, ఇంట్లో పెద్దవారి విషయాలు తెలియదండి అనుకుంటారా? వారు ఒక ముగ్గురికి, ఆడవారికి, పెద్దవారికి, అడుక్కునే వారికి ఆలయాల వద్దలో ఉంటుంటారు. శుక్రవారం అయినా, ఆదివారం అయినా, మంగళవారం అయినా, ఏ వారమైనా పెట్టుకోవచ్చు. ఉదయాన్నే లేచి భార్యాభర్తలు ఇద్దరు కూడా వెళ్ళేసి ఆ ముగ్గురికి 3 చీరలు కొత్తవి, అలానే 3 బ్లౌజ్ పీసులు, 2 రకాల ఫ్రూట్స్ తీసుకుని వెళ్ళి నమస్కారం చేసుకుని, మా భార్యాభర్తల బంధంలో జీవితంలో ఏది కూడా ఉండకూడదు, ప్రశాంతమైన జీవితం ఉండాలి, ఎలాంటి వారు కూడా మా దగ్గరికి రాకూడదు, మమ్మల్ని విడతీయకూడదు అని చెప్పి నమస్కారం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా భార్యాభర్తలు పౌర్ణమి రోజున, ఏ మాసంలోనైనా పర్లా, గ్రహణం రాకుండా ఉంటే చాలు, ఏ వారం పౌర్ణమి వచ్చినా సరే పౌర్ణమి రోజున ఉదయించేటువంటి చంద్రగ్రహణాలు వచ్చేలాగా కాగి చల్లార్చినటువంటి ఆవు అయినా గేదె అయినా పాలు తీసుకొని గాజు గ్లాసులో కానీ వెండి గ్లాసులో కానీ పోసుకొని దాంట్లో కుంకుమ పువ్వు తేనె వేసి ఇరువురు భార్యాభర్తలు కూడా తాగినట్లయితే కనుక, సేవించినట్లయితే వారిద్దరి మధ్యన అన్యోన్యత ఎవ్వరు దూరం చేయలేరు. ఓకే, ఇది చేసుకుంటూ ఉంటే భార్యాభర్తల మధ్యన కొంతమేర దూరం అయితే తగ్గుతుంది. థ్యాంక్ యూ గురూజీ.